హలో ఎవరీవన్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మరణ మాస్ తెలుగు మూవీ. ఇది ఒక తెలుగు డబ్బుడు మలయాళం డార్క్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట. బాసిల్ జోసెఫ్ మలయాళం మూవీ చూసే ప్రతి తెలుగు ఆడియన్స్ కి బాసిల్ జోసెఫ్ సుపరిచితమే. అతను డార్క్ థీమ్ కేటగిరీ మూవీస్ లో చాలా బాగా యాక్ట్ చేస్తాడనమాట. మలయాళం రిలీజ్ అయ్యి ఈ మరణ మాస్ మూవీ పెద్ద హిట్ అయింది. ఇప్పుడు సోనీలి ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లో 70 స్ట్రీమింగ్ వచ్చేసింది. ఇక ఈ వీడియోలో ఈ మరణ మాస్ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి శివప్రసాద్. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ కోసం మన సినిమాటిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ మరణ మాస్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే ఇది ఒక అబో యావరేజ్ మూవీగా నాకు అనిపించింది. చూసే ఆడియన్స్ ని ఇంట్రెస్టింగ్ కల్పించే, ఎంటర్టైన్ చేసే డార్క్ థీమ్, ఆ డార్క్ కామెడీ కూడా ఉంది. అలా అని చెప్పిందే స్నోర్ నెరేషన్తో కూడా ఇబ్బంది పెడుతుంది అనమాట. బేసిక్గా మూవీ స్టోరీ ఏంటంటే కేరళలోని ఒక గ్రామంలో ముసలి వ్యక్తులు మాత్రమే హత్య చేయబడుతూ ఉంటారు. ఆ హత్య చేస్తున్నది ఎవరు? ఆ హత్య చేసే ఆ సీరియల్ కిల్లర్ ఉన్నాడు కదా, అతనిలో స్పెషాలిటీ ఏంటంటే చంపేసిన తర్వాత సవాల్ నోట్లో అరటిపండు పెడుతూ ఉంటాడు అనమాట. హీరో ల్యూక్, అదే బాసిల్ జోసెఫ్ క్యారెక్టర్ అనేది ఒక బిహేవియర్ అనేది ఆ గ్రామంలో అనుమానాస్పదంగా ఉంటుంది. కాబట్టి ఆ ఊరు ప్రజలందరూ కూడా హీరో మీద అనుమానపడుతూ ఉంటారు. హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు, జెస్సీని. ఆ అమ్మాయి కూడా హీరోని దూరం పెడుతుంది. అనుకోకుండా హీరోయిన్ ముసలి వ్యక్తిని మర్డర్ చేస్తుంది అనమాట. అది అనుకోకుండా జరుగుతుంది. ఇక ఆ మర్డర్ నుండి హీరోయిన్ ఏ విధంగా తప్పించుకుంది, హీరో ఏ విధంగా హెల్ప్ చేశాడు, ఏదైతే ఆ ఊర్లో జరుగుతున్న మర్డర్స్ వెనక ఉన్న సీరియల్ కిల్లర్ని డిఎస్పీ అజయ్ రామచంద్రన్, అదే బాబు అంటోని ఏ విధంగా పట్టుకున్నాడు, అసలు అది ఏంటి అనేది మూవీ స్టోరీ అనమాట. ఎన్నో ప్రశ్నలకు సమాధానమే మూవీ. ఇక ఈ మూవీ గురించి డీప్గా మాట్లాడుకుంటే క్రైమ్ సీన్స్తో ముడిపడిన ఒక వినోదాత్మక చిత్రం ఇదనమాట. హీరోయిన్ ఒక మర్డర్ చేస్తుందని చెప్పాను కదా, అది ఒక బస్సులో జరుగుతుంది. ఇంకా ఆ బస్సులో 5 మంది ప్రయాణికులు ఉంటారు, 5 వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఆ మర్డర్ని దాచిపెట్టే ప్రయత్నంలో ఏ విధంగా కామెడీ క్రియేట్ అయింది అనేది మూవీ స్టోరీ అనమాట. సీరియల్ కిల్లర్ నుండి పోలీస్ ఆఫీసర్ వరకు ప్రతి క్యారెక్టర్ కూడా నవ్విస్తుంది అనమాట. ఖచ్చితంగా ఏదైతే ఆ బస్సులో జరిగిన మర్డర్ అనేది నవ్వుతో పాటుగా థ్రిల్ను కూడా పంచుతుంది. అనుకోకుండా హీరోయిన్ అతన్ని మర్డర్ చేయడం, హీరోయిన్ ఇక ఆ బస్సులో ఉన్నటువంటి డ్రైవర్, కండక్టర్తో పాటుగా వేరే క్యారెక్టర్ని ఒప్పించడం ఆ మర్డర్ని దాచిపెట్టడానికి. అదే సమయంలో హీరో వెళ్ళడం, ఇలా ప్రతి సీన్ కూడా అలా సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఇక పోలీస్ ఆఫీసర్ శ్రీకుమార్ కోణంలో ఒక మంచి ట్విస్ట్ అనేది ఎదురవుతుంది. అది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ప్రతి సీన్ కూడా ఇంప్రెస్ చేసే విధంగా ఉంటుంది. ఇక మైనస్ విషయానికి వస్తే మలయాళం మూవీస్ యాజ్ ఇట్ ఈస్గా ఈ మూవీ కూడా స్లో నరేషన్తో ఇబ్బంది పెడుతుంది. ఇంకా అక్కడక్కడ కొన్ని కామెడీ అయితే కొద్దిగా క్రింజ్గా అనిపిస్తుంది, నవ్వు తెప్పిదనమాట. అన్నిటికీ మించి క్లైమాక్స్కి అంతగా ఒక సరైన క్లైమాక్స్ ఇవ్వలేదనిపిస్తుంది మూవీలో. ఇది ఒక డార్క్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ అయినప్పటికీ ఒక మంచి మెసేజ్ ఉంది లేడీస్ సంబంధించి. ఆ మెసేజ్ అయితే చూసే ప్రతి ఆడియన్స్ని ఆలోచింపజేస్తుంది. సూక్ష్మదర్శిని, పొన్మేల్ లాంటి మూవీస్తో బాసిల్ జోసెఫ్ తెలుగు ఆడియన్స్కి సుపరిచితమే. ఇక ఈ మరణ మాస్ మూవీతో కూడా మరొకసారి అలరించాడనే చెప్పాలి. ఇక ఫ్యామిలీతో కలిసి మూవీ చూడొచ్చు అంటే ఫ్యామిలీతో కలిసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేయచ్చు. ఎటువంటి అసభ్యకరమైన సన్నివేశాలు కానీ, బోల్డ్ కంటెంట్ కానీ, మసాలా సీన్స్, బూతులు కానీ లేదనమాట. దాదాపుగా 2 గంటల 21 నిమిషాల పాటు మూవీ అయితే ఉంటుంది. రన్ టైం కూడా మైనస్ అని చెప్పొచ్చు, అంత టైము చూసే ఓపిక ఉండాలి కదా. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీరు ఆల్రెడీ ఈ మరణ మాస్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సోనీలో ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్లో. ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై